నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం 12 లగ్నాలకు ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ద్వాదశ లగ్న ఫలితాలతో పాటు పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు అథెంటిక్ ఆస్ట్రాలజీ అని సెర్చ్ చేసి కూడా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఈ ఛానల్లో ముఖ్యంగా మీకు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలానే పరిహారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా గోచారంలో ఏదైనా ముఖ్యమైన అంశాలు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇక ముహూర్తాలు, ఈ సంవత్సరం ముహూర్తాలు లేని రోజుల విషయానికి వస్తే మనకి గురు మౌఢ్యమి 14 జూలై నుండి 13 ఆగస్టు వరకు 30 రోజుల పాటు ఉంటుంది. అలానే శుక్ర మౌఢ్యమి మనకి సంవత్సరం శుక్ర మౌఢ్యంతోనే మొదలవుతుంది. ఈ 2026 అన్నది 17 ఫిబ్రవరి వరకు ఈ శుక్ర మౌఢ్యమి అన్నది కంటిన్యూ అవుతుంది. అలానే మనకు అక్టోబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ 13 రోజులు కూడా ఈ సంవత్సరం రెండోసారి శుక్ర మౌఢ్యమి మనం చూస్తాము. అలానే మనకు శని మౌఢ్యమి కానివ్వండి, కుజగ్రహ మౌఢ్యమి కానివ్వండి, చాలా మంది పట్టించుకోరు. వాస్తవంగా మనకి శని మౌఢ్యమి అన్నది మార్చి 8వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ 35 రోజులు ఉంటుంది. ఈ సమయంలో శనిపాలిత లగ్న జాతకులకు ముహూర్తాలు లేవని చెప్పుకోవచ్చు. ఇంకా మకర కుంభ లగ్న జాతకులకైతే ఇది ఎక్కువగా వర్తిస్తుంది. అలానే ఈ సంవత్సరం మనకి సంవత్సరం మొదలవడమే కుజ మౌఢ్యంతో మొదలవుతుంది. మార్చ్ 27వ తేదీ వరకు మనకి కుజ మౌఢ్యమి ఉంటుంది. కానీ ఇది గురుపాలిత లగ్నాలకు ఈ సమయం ముహూర్తాలకు అంత అనుకూలంగా ఉండదు. కనీసం ఇది వృశ్చిక, మేష లగ్న జాతకులకు ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకు అంటే లగ్నాధిపో దైవః అంటారు. అంటే లగ్నాధిపతి ముఖ్యంగా అస్తమించినప్పుడు శుభకార్యాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దేనికైనా లగ్నాధిపతి బలం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొదట్లో గురువు మనకు మిథునంలో ఉంటారు. తర్వాత జూన్ 2వ తేదీ గురువు మనకు కర్కాటకంలోకి సంచరిస్తారు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ గురువు మళ్ళీ సింహంలోకి సంచరిస్తారు. అయితే శని మాత్రం ఈ సంవత్సరం రాశి మారట్లేదు. 2026 పూర్తిగా శనిగ్రహ సంచారం మీనంలోనే కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనకు రాహుకేతువులు కుంభ సింహాల నుండి మకర కర్కాటకాల్లోకి డిసెంబర్ 5వ తేదీ సంచరించబోతున్నారు. సంవత్సరం చివరిలో రాహుకేతువులు రాశి మారడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. 2026 జనవరి 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ 151 రోజుని ఫేజ్ 1గా మనం డివైడ్ చేయడం జరిగింది. అలానే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30 తేదీ వరకు ఈ 150 రోజులను ఫేజ్ 2గా, అలానే అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 62 రోజులను ఫేజ్ 3గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క ఫేజెస్‌లో ఫలితాలు మనం చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా మేషలగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం మేషలగ్నం చూసినట్లయితే ఈ సంవత్సరం మొదట్లో అంటే ఫేజ్ 1లో జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు మనకు గురువు 3వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మేషలగ్న జాతకులు గమనించవలసింది, శని 12వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏలినాటి శని మొదటి దశలో ఉన్నారు. శని ఎప్పుడైతే 12వ ఇంటికి వస్తారో
దుర్వినియోగ, దురుపయోగాలు అంటే వృధా ఖర్చులు చేయిస్తారు. అలానే మూడవ చూపుతో రెండవ ఇంటిని చూసి అవసరాలకు డబ్బు అన్నది అందకుండా జేస్తారు. అలానే ఆరవ ఇంటిని చూసి రోగ బాధలు, అలానే రుణ బాధలు ఎక్కువగా చేస్తారు. ఇక నవమాన్ని చూస్తూ నిల్వ ధనాన్ని ఖాళీ జేస్తూ ఉంటారు. ఒక విధంగా ఈ ఫేజ్‌లో ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. అయితే ఇక్కడ మనకి మొదటి ఫేజ్ జనవరి 1 నుండి జూన్ 1 వరకు మనకు గురువు చాలా అంటే గురువు బలం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. మూడవ ఇంట్లో ఉండి గురువు నవమాధిపతి అయినటువంటి గురువు నవమాన్ని చూసినప్పటికీ పెద్దగా ఇది ఉపయోగపడకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్‌లో శనే ఎక్కువగా డామినేట్ చేస్తారు. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురువు చతుర్థానికి ఉచ్చ స్థితిలోకొస్తున్నారు. ఇక్కడ గురువుకి భావబలం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే గురువు తన 9వ చూపుతో శనిని లాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ మేషలగ్న జాతకులకు చాలా బ్రహ్మాండమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గురువు చతుర్థానికి రావడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు చూడడానికి అవకాశాలుంటాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత అన్నది నెలకొంటుంది. దూరదేశ ప్రయాణాలు చేయడం, ఎక్కువగా దశమాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి, మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతిని మనం చూడవచ్చు. అలానే తీర్థయాత్రలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు అష్టమాన్ని చూస్తున్నారు, జయక్షేత్రం. అందులోనూ ఈ అష్టమం కుజుడి ఇల్లు అవ్వడం. ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఈ టైంలో అది సాల్వ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఎక్కువగా భూలాభము, అలానే గృహలాభము అంటే ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే శని మాత్రం రెండో ఇంటిని చూడడం, ఆరో ఇంటిని చూడడం, అలానే తొమ్మిదో ఇంటిని చూడడం, ఈ ఎక్కువగా రుణపరమైనటువంటి ఇబ్బందులు, అలానే అవసరాలకు చేతిలో డబ్బు అన్నది అందకుండా చేయడం, అలానే నిల్వధనం అన్నది ఖాళీ చేయడం. ఈ విధంగా శని ప్రభావం కూడా ఈ ఫేజ్‌లో మనం చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫేజ్ 3 అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మనకు గురువు పంచమానికి వస్తున్నారు. ఎప్పుడైతే గురువు మూవ్ అవుతున్నారో శని ఇంకా ఫ్రీ అవుతున్నారు. 12వ ఇంట్లో శని తన ఇంటెన్సిటీని చూపిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ గురువు మనకి పంచమానికి రావడం వల్ల ఎవరైతే విద్యార్థులు అలానే సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే గ్రామాధికారం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది సూర్యుడి ఇల్లు అవ్వడం వల్ల ఆ పరంగా కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే నవమాన్ని గురువు కూడా చూసి కొంతవరకు మీ నిల్వధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ముఖ్యంగా 11వ ఇంటిని గురువు చూస్తున్నారు. వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే గురు, కేతువులు ఇద్దరూ కలిసి 11వ ఇంటిని చూస్తున్నారు. ఒకవేళ మీకు గనక రాహుదశ అయినటువంటి కేతువు ఉన్నట్లయితే ఎవరైతే షేర్ మార్కెట్స్ కానివ్వండి, ఇట్లాంటి ట్రేడింగ్స్‌లో ఉన్నారో వారికి ఎక్కువగా ఆదాయాలు చూడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు లగ్నాన్ని కూడా చూస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం గురువు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మొత్తం శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా శని 6వ ఇంటిని కూడా చూస్తున్నారు కాబట్టి శని గ్రహానికి దిష్టి తీసుకోవాల్సి ఉంటుంది. చేయాల్సిన పరిహారాలలో దిష్టి పరిహారం ముఖ్యంగా చేయవలసి ఉంటుంది. అలానే ఈ నల్ల నువ్వులు, బెల్లం కలిపి ముసలి ఆవుకు తినిపించాల్సి ఉంటుంది. ఏవైతే పరిహారాలు శనిగ్రహానికి చేయాల్సి ఉందో ఇదంతా మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వడం ద్వారా మీకు క్లియర్‌గా ఈ సంకల్పంతో సహా ఈ పరిహారాలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మీకు వచ్చేటటువంటి ఆపదలను అధిగమించడానికి, అలానే శుభ ఫలితాలు చూడడానికి మీరు లక్ష్మీ నరసింహ స్తోత్ర పఠనం, అలానే శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు మన వాట్సాప్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వృషభ లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఫేజ్ 1 జనవరి 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు మనకు శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. శని 11వ ఇంట్లో ఉంటున్నారు. లాభస్థానంలో నవమ
దశమాధిపతి అయినటువంటి శని చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఎక్కువగా లాభాలను ఇస్తున్నారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అలానే షేర్ మార్కెట్స్, అలానే ట్రేడింగ్ చేసేవారికి మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అలానే శని లగ్నాన్ని కూడా చూస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అలానే పంచమాన్ని చూస్తున్నారు. ఎక్కువగా విద్యార్థులు, అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేవారికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే శని అష్టమాన్ని కూడా చూస్తున్నారు. జయక్షేత్రం అన్నది బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే మీకు సమాజంలో పలుకుబడి కూడా ఎక్కువగా పెరగడానికి ఈ ఫేజ్ 1లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఫేజ్ 1లో గురువు మీకు రెండవ ఇంట్లో ఉండడం, కాకపోతే బలం అన్నది తక్కువగా ఉండడం. అయితే గురువు మీకు ఆరవ ఇంటిని చూడడం, కొంతవరకు రుణ బాధలు, శత్రు బాధలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ముఖ్యంగా దశమాన్ని చూస్తున్నారు. కాబట్టి వృత్తి, ఉద్యోగాలలో బదిలీలు, ఒత్తిడి అన్నది మీరు పై ఆఫీసుల నుండి ఎక్కువగా ప్రెషర్ అన్నది చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానికోసం మీరు గురుగ్రహానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఇవి ఎలా చేయాలి? చాలా క్లియర్‌గా మా వాట్సాప్ ఛానెల్‌లో మీకు డాక్యుమెంట్స్ ఫార్మాట్‌లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మనకు గురువు మూడవ ఇంటికొస్తున్నారు. ఈ ఫేజ్‌లో గురుగ్రహానికి ఎక్కువగా బలాన్ని మనం చూడవచ్చు. గురువు ఉచ్చ స్థానంలో మీ మూడవ ఇంట్లో ఉంటున్నారు. మీ ధైర్యోత్సాహం ఎక్కువగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అలానే నవమాన్ని చూస్తున్నారు. మీ నిల్వధనాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా శనిని 150 రోజుల పాటు గురువు లాక్ చేయబోతున్నారు. ఈ 150 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నవమ దశమాధిపతి అయినటువంటి శనిని మీ అష్టమాధిపతి అయినటువంటి గురువు లాక్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వృషభ లగ్న జాతకులకు ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. గురువు సప్తమాన్ని కూడా చూస్తున్నారు. అష్టమాధిపతి అయినటువంటి గురువు గోచారంలో సప్తమాన్ని చూడడం, ఇది ఎక్కువగా వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యలు తీసుకురావడానికి అవకాశాలుంటాయి. అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఇది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ఫేజ్ 3 గురువు చతుర్థానికి రావడం, శని ఫ్రీ అవుతున్నారు. ఇది ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఇక శని తన అంటే 11వ ఇంట్లో ఫలితాలను కంటిన్యూ చేస్తూ ఉంటారు. 11వ ఇంట్లో లగ్నాన్ని చూస్తూ, పంచమాన్ని, అలానే అష్టమాన్ని కూడా శని చూస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గురువు చతుర్థానికి వస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు రావడానికి, అలానే ఎవరి జన్మ జాతకంలో అయితే సప్తమాష్టమాల్లో దోషాలు ఉన్నాయో, ఇక్కడ అష్టమాధిపతి చతుర్థానికి వస్తున్నారు. చతుర్థానికి వచ్చి దశమాన్ని చూస్తున్నారు. ఇది చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ జన్మ జాతకంలో సప్తమాష్టమాల్లో చతుర్థంలో కూడా పాపగ్రహాలు ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చాలా విపరీతమైనటువంటి ఫలితాలను చూడవలసి ఉంటుంది. అలానే ఇక్కడ మనకు గురువు వ్యయ స్థానాన్ని చూస్తున్నారు. విపరీతమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులను ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు. అలానే అష్టమాన్ని కూడా గురువు చూస్తున్నారు. అష్టమాధిపతి అష్టమాన్ని చూడడం, అలానే అష్టమాధిపతి చతుర్థంలో ఉండడం ఇది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన పరిణామం. కాబట్టి ఈ వృషభ లగ్న జాతకులు ఈ ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గురువు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాల్లో చాలా అద్భుతమైన పరిహారం 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధ బ్రాహ్మణులకు శనగలు దానంగా ఇవ్వాలి. వస్త్రము, అలానే తాంబూలము, అలానే దక్షిణలు చేర్చి ఆ బ్రాహ్మణుడిని గురుగ్రహంగా భావించి 3 ప్రదక్షిణలు చేసి వినయంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిహారానికి సంబంధించిన సంకల్పము, చేసే విధానాలు కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వృషభ లగ్న జాతకులు ఈ సంవత్సరం దుర్గా కవచం, అలానే శివరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు వచ్చేటటువంటి ఆపదలను అధిగమించవచ్చు. మీ జీవితంలో ఎక్కువ శుభ ఫలితాలను కూడా చూడవచ్చు. ఈ డాక్యుమెంట్స్ కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ సలహాలను, సూచనలు పాటించి మంచి ఫలితాలను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మిథున లగ్న ఫలితాలు తెలుసుకుందాం.
ఫేజ్ 1 జనవరి 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నవమాధిపతి అయినటువంటి శని దశమంలో బలంగా ఉండడం ఈ మిథున లగ్న జాతకులకు ఒక మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి ఫేజ్‌లో గురువుకి బలం తక్కువగా ఉంటుంది. గురువు మనకి దేహక్షీణ స్థానాధిపతి అయినటువంటి అంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉంటూ సప్తమాన్ని చూడడం, అలానే నవమాన్ని చూడడం, అలానే పంచమాన్ని చూడడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకు శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు ఈ ఫేజ్ 1లో. నవమాధిపతి అయినటువంటి శని దశమంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతిని చూడవచ్చు. అలానే శని 12వ ఇంటిని చూస్తున్నారు. సద్వ్యయం చేయిస్తారు. అలానే శని చతుర్థాన్ని చూస్తున్నారు. సో, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ముఖ్యంగా అది బుధుడి ఇల్లు అవ్వడం వల్ల ఎవరైతే వ్యాపార సంస్థలు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి షాప్స్ కానివ్వండి, వ్యాపార సంస్థలు, వ్యాపార నిర్మాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే శని సప్తమాన్ని చూసి గురు వీక్షణ ఉన్నప్పటికీ మిమ్మల్ని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 2వ ఇంటికి రావడం, అలానే దశమంలో ఉన్నటువంటి శనిని లాక్ చేయడం జరుగుతుంది. గురువు అష్టమాన్ని చూడడం, అలానే ఈ లగ్నానికి అష్టమాధిపత్యం దోషం లేనప్పటికీ, అష్టమాధిపతి అయినటువంటి శనిని, ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమాన్ని, అష్టమాధిపతిని ఇద్దరిని చూడడం వల్ల ఈ ఫేజ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. దానితో పాటు గురువు 6వ ఇంటిని చూస్తున్నారు. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా బలంగా 6వ ఇంటిని చూస్తున్నారు. కాబట్టి రోగ బాధలు, అలానే రుణ బాధలు ఎక్కువగా అవ్వడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు రుణాలు చేయకపోవడం, రుణాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు గురువు దశమాన్ని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అష్టమ నవమాధిపతిని చూస్తున్నారు. కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా ఇబ్బందులన్నవి మీరు ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఉద్యోగస్తులకు ఎక్కువగా బదిలీలు జరగడానికి, అలానే ఒత్తిడి ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గురువు అష్టమాన్ని చూస్తున్నారు. సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమాన్ని చూడడం, షష్టమాన్ని చూడడం, అలానే దశమాన్ని చూడడం. ఒక విధంగా ఈ ఫేజ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి మీరు రెమెడీస్ అన్నవి చేసుకుంటూ ఉండాలి. మన వాట్సాప్ ఛానల్‌లో మీకు రెమెడీస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు కూడా సంకల్పంతో కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫేజ్ 2లో కూడా శని 12వ ఇంటిని చూస్తున్నారు. సద్వ్యయం చేయించడానికి కొంతవరకు ఉపయోగపడుతున్నారు. అలానే చతుర్థాన్ని చూస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. ఇక ఫేజ్ 3లో అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు గురువు 3వ ఇంటికొస్తున్నారు. శని ఫ్రీ అవుతున్నారు. ఇంతకుముందు మీకున్నట్లే నవమాధిపతి అయినటువంటి శని దశమంలో తన శుభ ఫలితాలను మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ గురువు లాభస్థానాన్ని చూస్తున్నారు పాపిగా. కాబట్టి ఎక్కువగా వ్యాపారస్తులకు అనుకోని లాభాలు రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అవసరం. అయినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శని స్వయార్జితాన్ని పెంచుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు సప్తమాన్ని శని ఒకరే చూసేవారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఫేజ్ 2లో ఎక్కువగా అనుకూలత ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అయితే ఫేజ్ 3లో గురువు కూడా ఈ సప్తమాన్ని చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే గురుదశ అయిందో వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరికైతే గురుదశ అవ్వలేదో వారికి మిక్స్డ్ రిజల్ట్స్ చూడడానికి అవకాశాలుంటాయి. ఒక విధంగా సప్తమాధిపతి సప్తమాన్నే చూడడం వల్ల ఎక్కువగా గురుగ్రహ ప్రభావమే సప్తమంలో కూడా చూడడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ సంవత్సరం మిథున లగ్న జాతకులు మహామృత్యుంజయ మంత్రాన్ని, అలానే కాలభైరవ అష్టకాన్ని పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను మీరు సులభంగా అధిగమించగలరు. అలానే ముఖ్యంగా గురుగ్రహాలకు పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలను తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే. కర్కాటక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. శని ఈ సంవత్సరం 9వ ఇంట్లో ఉంటున్నారు. 9వ ఇంట్లో ఉన్నటువంటి శని నిల్వధనాన్ని ఖాళీ చేయించడం, అలానే 11వ ఇంటిని చూసి విపరీతమైనటువంటి నష్టాలను కలగజేయడం, అలానే 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను దెబ్బతీయడం, ఎక్కువగా భయాలకు లోను చేయడం, దాంతో పాటు 6వ ఇంటిని కూడా చూసి ఎక్కువగా రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫేజ్ 1లో శని ఎక్కువగా డామినేట్
చేస్తూ ఉండడం వల్ల ఈ గురువు మనకు 12వ ఇంట్లో ఉండి 6వ ఇంటిని చూస్తున్నప్పటికీ బలం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ శనికే ఈ ఫేజ్‌లో ఎక్కువగా డామినేషన్ అన్నది మనం చూడవచ్చు. అలానే గురువు చతుర్థాన్ని చూస్తున్నారు. స్థిరాస్తులలో కొంతవరకు లాభాలు. అలానే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, సఖ్యత పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఫేజ్ 1లో ఎక్కువగా శని గ్రహానికి పరిహారాలు చేసుకోవడం మంచిది. ఈ శని గ్రహానికి చేయవలసిన పరిహారాలు మన వాట్సాప్ ఛానెల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవమాధిపతి అయినటువంటి గురువు లగ్నానికి అంటే ఉచ్చ స్థానానికి రావడం, అలానే నవమంలో ఉన్నటువంటి శనిని లాక్ చేస్తున్నారు. ఈ 150 రోజులు చాలా అద్భుతమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. గురువు సప్తమాన్ని చూస్తున్నారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ కర్కాటక లగ్న జాతకులకు ఈ సంవత్సరం వివాహానికి బలం అన్నది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే నవమాన్ని చూస్తున్నారు. నవమాధిపతి నవమాన్ని చూస్తున్నారు. అలానే సప్తమ, అష్టమాధిపతిని లాక్ చేసి ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మ్యారేజెస్ డిలే అవుతున్నాయో కర్కాటక లగ్న జాతకులకు ఈ సమయంలో వారికి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు పంచమాన్ని చూస్తున్నారు. విద్యార్థులకు చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేవారికి, అలానే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా మంచి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ శని 6వ ఇంటిని, 11వ ఇంటిని, 3వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి, శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31 తేదీ వరకు గురువు 2వ ఇంటికి రావడం. ఇక 2వ ఇంటికి ఎప్పుడైతే గురువు వస్తున్నారో శని ఫ్రీ అయిపోయారు నవమంలో. కాకపోతే గురువు దశమాన్ని చూస్తున్నారు. నవమాధిపతి అయినటువంటి గురువు దశమాన్ని చూడడం కూడా ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు అష్టమాన్ని చూస్తున్నారు. కేతువుతో కలిసి గురువు 2వ ఇంట్లో బలంగా ఉన్నారు. అవసరాలకి డబ్బు అన్నది అందడం. అలానే జయక్షేత్రం పెరగడం. అలానే సమాజంలో మంచి పలుకుబడి పెరగడం. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఇక 6వ ఇంటిని గురువు చూసి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి నుండి శని 6వ ఇంటిని చూస్తూ రుణ బాధలు, శత్రు బాధలు, అలానే ఆరోగ్య సమస్యలను ఇస్తున్నప్పటికీ, గురువు ఈ ఫేజ్ 3లో 6వ ఇంటిని చూసి మీకు ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ఈ సంవత్సరం కర్కాటక లగ్న జాతకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టకం, అలానే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పఠనం చేస్తూ ఉండడం ద్వారా మీరు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించగలరు. దానితో పాటు శనిగ్రహానికి మన వాట్సాప్ ఛానెల్‌లో మీకు పరిహారాలు అవైలబుల్‌గా ఉంటాయి. క్రమం తప్పకుండా పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇక సింహ లగ్న ఫలితాలు తెలుసుకుందాం. 2026 ఫేజ్ 1లో మనకు శని అష్టమంలో ఉంటున్నారు. సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉంటున్నారు. ఇది కొంతవరకు ఇబ్బందికర విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే దశమాన్ని చూడడం వల్ల వ్యాపార, ఉద్యోగ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, దానితో పాటు స్వయార్జితం అన్నది తగ్గడం, స్వయార్జితానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే శని 2వ ఇంటిని చూస్తున్నారు. ఒక విధంగా 10వ ఇంటిని చూసి సంపాదనకు లోటు కలిగిస్తున్నారు. దానితో పాటు 2వ ఇంటిని చూసి అవసరాలకు డబ్బు కూడా అందనీయకుండా చేస్తున్నారు. అలానే 5వ ఇంటిని చూస్తున్నారు. రైట్ డెసిషన్స్ తీసుకోనీయకుండా ఎక్కువగా ఈ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ మొదటి ఫేజ్‌లో. ఈ ఫేజ్‌లో గురువు కూడా బలం తక్కువగా ఉంటుంది. గురువు పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమాన్ని చూసినప్పటికీ బలం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే శని దశ అయిపోయిందో వారికి శని ప్రభావం కేవలం 5-10% మాత్రమే ఉంటుంది. మీకు గనుక శని దశ అవ్వకపోతే ఈ దశలో ఎక్కువగా ఇబ్బందులనేవి చూడడానికి అవకాశాలుంటాయి. అలానే ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30 వరకు గురువు మనకు కర్కాటకానికి వస్తున్నారు. అంటే సింహ లగ్నానికి 12వ ఇంటికి వస్తున్నారు. ఉచ్చ స్థానానికి వచ్చి గురువు ఈ అష్టమాన్ని చూస్తున్నారు. ఈ సింహ లగ్నానికి అష్టమాధిపతి దోషం ఉండదు. పంచమాధిపతి అష్టమాధిపతి అవుతారు కాబట్టి అష్టమాధిపతి శుభగ్రహంగా అష్టమాన్ని చూడడం, అక్కడ ఉన్నటువంటి షష్టమ సప్తమాధిపతిని కూడా చూడడం వల్ల
ఈ ఈ ముందు ఫేజ్ 1లో మీరేదైతే సమస్యలు చూసారో వాటిలన్నిటికీ మీకు ఉపశమనం అన్నది ఖచ్చితంగా కలుగుతుంది. అలానే చతుర్థాన్ని కూడా చూస్తున్నారు. అది కుజుడు ఇల్లవ్వడం కాబట్టి మీకు భూలాభం కలగడానికి కూడా ఈ సమయంలో ఎక్కువగా అవకాశాలున్నాయి. స్థిరాస్తి పరంగా మీకు లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులలో మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు 6వ ఇంటిని చూస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే రుణ బాధలకు ఉపశమనం కలిగిస్తున్నారు. అష్టమాన్ని చూస్తున్నారు. మీకు సమాజంలో మంచి పలుకుబడి, అలానే జయక్షేత్రం బాగుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సప్తమాధిపతిని, అలానే అష్టమాన్ని గురువు శుభగ్రహంగా చూడడం వల్ల మీకు ప్రయత్నాలు కూడా ఫలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఇదొక శుభ సూచకంగా ఈ ఫేజ్ 2 అనేది మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ శని దశమాన్ని చూస్తూనే ఉన్నారు. అలానే రెండవ ఇంటిని చూస్తున్నారు. పంచమాన్ని ముఖ్యంగా చూస్తున్నారు. ఇంతకుముందు పంచమాన్ని కొంతవరకు గురువు చూసేవారు. ఇప్పుడు గురువు రాశి మారడం వల్ల పంచమం ఎక్కువగా శని ప్రభావానికి లోనైనట్లు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీరు శని గ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. శని గ్రహానికి చేయాల్సిన పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్స్ రూపంలో అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు లగ్నానికి వస్తున్నారు. లగ్నాన్ని, పంచమాన్ని, నవమాన్ని కోణాలను గురువు ఆక్యుపై చేస్తున్నారు. ఇక అష్టమంలో గురు వీక్షణ లేదు కాబట్టి అష్టమాన్ని శని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలానే గురువు సప్తమాన్ని చూస్తున్నారు. సకాల భోజనము, సకాల నిద్ర, అలానే విహారాలకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. అలానే గురువు నవమాన్ని చూస్తున్నారు. నిల్వధనం అన్నది ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టం బాగా కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం భూపరమైనటువంటి లాభాలు మీరు ఎక్కువగా చూడడానికి అవకాశాలున్నాయి. అయితే ఈ ఫేజ్ 3లో పంచమాన్ని శనితో పాటు గురువు కూడా చూసి పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమాన్ని చూసి మీకు ఊరటను కలిగిస్తున్నారు. ఎవరికైతే శని దశ అయిపోయిందో వారికి పంచమ స్థాన బలం అన్నది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు కానివ్వండి, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కానివ్వండి, అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి కానివ్వండి, చాలా అద్భుతమైన సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సింహలగ్న జాతకులు ఉదయం ఆదిత్య హృదయాన్ని చదవడం, అలానే శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను సులువుగా అధిగమించగలరు. అలానే శని గ్రహానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం రెమెడీస్ అన్నవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెమెడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనకి మన వాట్సాప్ ఛానల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పరిహారాల ద్వారా మేలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే. కన్యా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ 2026 మొత్తం శని ఈ కన్యా లగ్న జాతకులకు సప్తమంలోనే ఉంటున్నారు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారికి, అలానే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అన్నది నెలకొనడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. శని నవమాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అదృష్టం కలిసి రావడం, అలానే నిల్వధనం అన్నది మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే శని లగ్నాన్ని కూడా చూసి మంచి ఆరోగ్యానికి సహకరిస్తున్నారు. అయితే శని చతుర్థాన్ని చూస్తున్నారు. అది గురువు ఇల్లు అవ్వడం. కాబట్టి గురువు కూడా మనకి చతుర్థాన్ని చూసినప్పటికీ శనికి ఈ ఫేజ్ 1లో ఎక్కువగా బలం ఉండడం చేత ఎవరికైతే గురుదశ అయిందో పర్టిక్యులర్‌గా వారికి ఈ సంవత్సరం గృహయోగానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తులలో కూడా మంచి లాభాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఫేజ్ 1లో మనకి గురువు దశమంలో ఉంటున్నారు. దశమంలో ఉన్నటువంటి గురువు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే ఉద్యోగస్తులకు కొంతవరకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఇక శని మనకి ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు ఈ ఫేజ్ 1లో. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మనకు గురువు 11వ ఇంటికి రావడం, అలానే సప్తమంలో ఉన్నటువంటి శనిని ఈ గురువు మనకి లాక్ చేస్తున్నారు. ఈ ఫేజ్ 2లో గురు గ్రహానికి ఎక్కువగా బలాన్ని మనం చూడవచ్చు. 11వ ఇంట్లో గురువు సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఒక ఫేజ్ 2 మాత్రం ఈ వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏదో వస్తుంది అని ఆశపడి ఆశాభంగం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఈ ఫేజ్ 2 అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురు గ్రహానికి పరిహారాలన్నవి ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే గురువు మూడో ఇంటిని చూస్తూ ధైర్యోత్సాహం దెబ్బతీస్తున్నారు. అలానే పంచమాన్ని చూస్తున్నారు. సరైన డెసిషన్స్ అన్నవి తీసుకోలేకపోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఇక్కడ గురువు శనిని చూడడం, అలానే సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూడడం, సప్తమాధిపతి అయినటువంటి గురువు దుర్లాభ స్థానంలో ఉండడం, అలానే అదే గురువు పంచమంలో గూడా ఉండడం. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు ఈ సమయంలో. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ప్రత్యేకించి వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. ఇంకా ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు గురువు 12వ ఇంటికొస్తున్నారు. ఇక శని ఫ్రీ అవుతున్నారు. శని సప్తమంలో తన శుభ ఫలితాలను కొనసాగిస్తారు. అయితే శని నవమాన్ని కూడా చూస్తుంటారు ఈ సంవత్సరం మొత్తం కాబట్టి శుభకార్యాలకు అనువుగా ఉంటుంది. కాకపోతే ఒక ఫేజ్ 2లో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే గురువు చతుర్థాన్ని కూడా చూస్తున్నారు. అదే చతుర్థాన్ని శని గూడా చూస్తున్నారు. ఎవరికైతే గురుదశ అయిపోయిందో వారికి ఎక్కువ శుభ ఫలితాలనేవి చూడడానికి అవకాశాలున్నాయి. అలానే గురువు కేతువుతో కలిసి 6వ ఇంటిని చూస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నది ఎక్కువగా వహించవలసి ఉంటుంది. ఇక గురువు అష్టమాన్ని గూడా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఫేజ్ 3లో సప్తమ, నవమాలు బాగున్నప్పటికీ అష్టమము, షష్టమము ఈ 2 భావాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ గురువు సప్తమ చతుర్థాధిపతి అష్టమాన్ని చూడడం అన్నది ఎవరికైతే పర్టిక్యులర్‌గా శని దశ అయిపోయిందో వారికి ఎక్కువగా ఇబ్బంది అన్నది ఉండడానికి అవకాశాలున్నాయి. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య ఎక్కువగా వివాదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దూరం అన్నది పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి రెమెడీస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్‌లో ఈ గురుగ్రహానికి చేయవలసిన అన్ని రకాల రెమెడీస్ మనం డాక్యుమెంట్స్ రూపంలో మీకు అవైలబుల్‌గా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కన్యా లగ్న జాతకులు శ్రీ గణేష కవచం, అలానే దుర్గా కవచం పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను చాలా సులభంగా అధిగమించగలరు. అలానే ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసి అద్భుతమైన ఫలితాలను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తులా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని 6వ ఇంట్లో ఉండడం తులా లగ్న జాతకులకు చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శని శుభగ్రహంగా 6వ ఇంట్లో ఉంటారో శత్రువులోగా రుణ విపత్తులు లేకుండా చేస్తారు. అలానే 3వ చూపుతో ఆయుర్భావం అయినటువంటి అష్టమాన్ని చూస్తారు. ఆయుష్‌ను పెంచుతారు. అలాగే పలుకుబడిని, మంచి ప్రతిభను పెంచుతారు. 12వ ఇంటిని చూసి సద్వినియోగ, సదుపయోగాలు చేయిస్తారు. వారి ధనాన్ని సద్వ్యయం చేయిస్తారు. దాంతో పాటు 3వ ఇంటిని చూసి ఎక్కువగా ధైర్యోత్సాహాలను పెంచుతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం అంటే ఫైనాన్స్ రిలేటెడ్ చేస్తున్నారో, అలానే ఎవరైతే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, దానితో పాటు ఎవరైతే కమిషన్ బేస్డ్ వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గురువు నవమంలో ఉన్నప్పటికీ బలం అనేది చాలా తక్కువగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. కాకపోతే గురువు నవమంలో ఉండడం వల్ల నిల్వధనం అన్నది ఖాళీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు 5వ ఇంటిని కూడా చూస్తున్నారు. కాబట్టి కొద్దిగా గురు గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ ఫేజ్ 1 అన్నది మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలున్నాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు దశమానికి రావడం, కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం, అలానే గురువు తన 9వ చూపుతో 6వ ఇంట్లో ఉన్నటువంటి శనిని చూడడం వల్ల ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ 150 రోజులు చాలా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు పాపిగా దశమంలో ఉండడం, అది ఉచ్చ స్థానం అవ్వడం ఈ సమయంలో ఎక్కువగా ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా నష్టాలు చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా భంగం అన్నది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు చతుర్థాన్ని చూస్తున్నారు. ఈ గురువు షష్టమాధిపతి అవుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలన్నవి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే గురువు రెండో ఇంటిని చూస్తున్నారు. అవసరాలకి డబ్బు అన్నది అందనీయకుండా చేస్తున్నారు. అయినప్పటికీ శని అష్టమాన్ని చూస్తున్నారు. జయక్షేత్రాన్ని బలపరుస్తున్నారు. అలానే వ్యయస్థానాన్ని చూస్తున్నారు. సద్వ్యయం చేయిస్తున్నారు. అలానే తృతీయాన్ని చూసి
ఎన్ని ఇబ్బందులొచ్చినప్పటికీ ధైర్యోత్సాహాన్ని పెంచే ప్రయత్నమే జేస్తున్నారు. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 తేదీ నుండి డిసెంబర్ 31 తేదీ వరకు మనకి గురువు 11వ ఇంటికి రావడం, ఇక శని ఫ్రీ అవుతున్నారు. కాబట్టి శని తన 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో తన శుభ ఫలితాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే గురువు 5వ చూపుతో 3వ ఇంటిని ప్రభావితం చేస్తున్నారు ఈ ఫేజ్ 3లో. అలానే గురువు సప్తమాన్ని చూస్తున్నారు. షష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూడడం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు 11వ ఇంట్లో ఉన్నారు. వ్యాపారస్తులకు చాలా గడ్డు కాలంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు ఇది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్స్ కానివ్వండి, ట్రేడింగ్ చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులా లగ్న జాతకులు ఈ సంవత్సరం దుర్గా కవచం, అలానే శివరక్ష స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలన్నవి ఈ సంవత్సరం ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ సంవత్సరం వృశ్చిక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం పొడుగునా మనకు శని పంచమంలో ఉంటారు. కాబట్టి విద్యార్థులకు, అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేవారికి కొద్దిగా గడ్డు కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక ఫేజ్ 1 జనవరి 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు అష్టమంలో ఉంటారు. అంటే ఒక విధంగా జయక్షేత్రం అన్నది కొంతవరకు బలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కాకపోతే గురువుకి బలం అన్నది తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శనికి బలం అన్నది ఎక్కువగా ఉంటుంది. చతుర్థాధిపతి అయినటువంటి శని పాపిగా సప్తమాన్ని చూడడం వల్ల ఈ వృశ్చిక లగ్న జాతకులకు భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు రావడం కానివ్వండి, అలానే దూరం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దూరం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ లగ్న జాతకులు శని గ్రహానికి పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే శని 11వ ఇంటిని చూస్తున్నారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయని ఎక్కువగా ఆశపడి ఆశాభంగం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే శని 2వ ఇంటిని కూడా చూస్తున్నారు. అవసరాలకి డబ్బు అన్నది అందకపోవడం, అలానే మాటకు బలం తగ్గడం ఇలాంటివి ఎక్కువగా ఈ ఫేజ్ 1లో చూడవచ్చు. అయినప్పటికీ గురువు 12వ ఇంటిని చూసి మీ ఖర్చులు సద్వయం చేయించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఫేజ్ 2 అన్నది మీకు చాలా ఎక్సలెంట్ ఫేజ్‌గా మనం చెప్పుకోవచ్చు. గురువు నవమానికి అంటే ఉచ్చ స్థానానికి వచ్చి ఉన్నారు. అలానే 5వ ఇంట్లో ఉన్నటువంటి శనిని లాక్ చేస్తున్నారు 150 రోజులు. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని అందరూ వినియోగించుకోగలరు. ఈ ఫేజ్ 2లో పంచమాధిపతి అయినటువంటి గురువు నవమంలో ఉండడం, మీ నిల్వధనం అన్నది పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సేవింగ్స్ అన్నవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు అదృష్టం కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే గురువు లగ్నాన్ని చూస్తున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం కలగడానికి అవకాశాలున్నాయి. గురువు మూడో ఇంటిని చూస్తున్నారు. మీకు మంచి ధైర్యోత్సాహాలు పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు పంచమాన్ని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శనిని కూడా లాక్ చేస్తున్నారు కాబట్టి, ఈ ఫేజ్ 1లో ఏవైతే మీరు సమస్యలు చూసారో వాటి నుండి బయటపడడానికి ఈ ఫేజ్ 2లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహానికి కారకుడైనటువంటి గురువు చతుర్థాధిపతి అయినటువంటి శనిని గురువు ఇంట్లో చూడడం వల్ల మీరు గృహానికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు ఈ ఫేజ్‌లో తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. అలానే కుటుంబపరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ఫేజ్‌లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శని 7వ ఇంటిని, 11వ ఇంటిని, 2వ ఇంటిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా శని గ్రహానికి పరిహారాలన్నవి చేసుకోవాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్‌లో శని గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ అన్నీ మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు దశమానికి రావడం, కేతువుతో కలిసి ఉండడం, అలానే గురువు రెండో ఇంటిని చూడడం. ఇంతకుముందు ఎక్కడైతే శని చూస్తున్నారో రెండో ఇంటిని, ఇప్పుడు గురువు కూడా చూసి కొంతవరకు మీకు మీ మాటకు బలం అన్నది పెంచడం, అలానే అవసరాలకు డబ్బు అన్నది అందే విధంగా చేయడానికి ఎక్కువగా సహకరిస్తున్నారు. అలానే గురువు చతుర్థాన్ని చూడడం ఒక మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. అలానే గురువు 6వ ఇంటిని కూడా చూస్తున్నారు. రుణ బాధలు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాకపోతే ఈ ఐదవ ఇంట్లో ఉన్నటువంటి శని ఫ్రీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు, అలానే సంతాన ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే పిల్లల నుండి కూడా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక లగ్న జాతకులు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి స్తోత్రము, అలానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఖచ్చితంగా శనిగ్రహానికి మీరు రెమెడీస్ అన్నవి చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాల్ని పొందవచ్చు. అలానే ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకొని మంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెమెడీస్ అన్నీ మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిహారాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ధను లగ్న ఫలితాలు తెలుసుకుందాం. శని 4వ ఇంట్లో ఉంటున్నారు ఈ సంవత్సరం మొత్తం. ఫేజ్ 1 జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు సప్తమంలో ఉంటున్నారు. అయితే ఫేజ్ 1లో శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి శని ఈ 6వ ఇంటిని, అలానే 10వ ఇంటిని, లగ్నాన్ని చూస్తున్నారు. ద్వితీయ, తృతీయాధిపతి అయినటువంటి శని పాపిగా చతుర్థంలో ఉండడం వల్ల ఎక్కువగా మాటలకు సంబంధించినటువంటి విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తద్వారా దైవోత్సాహాలు కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ శని 6వ ఇంటిని చూస్తున్నారు. రుణ బాధలు, రోగ బాధలు, అలానే శత్రు బాధలు ఎక్కువగా కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులైతే స్త్రీల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శని 10వ ఇంటిని చూడడం వల్ల వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు గడ్డుకాలంగా మనం ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కువగా ఉండడానికి ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. అలానే శని లగ్నాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే శని దశ అవ్వలేదో ఎక్కువగా ప్రయాణ భీతి కలగడానికి ఎక్కువగా ఈ సంవత్సరం అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా భయాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫేజ్ 1లో గురువుకి బలం తక్కువగా ఉంటుంది. శని ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా శని గ్రహానికి రెమెడీస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. శని గ్రహానికి చేయవలసిన రెమెడీస్ మన వాట్సాప్ ఛానల్‌లో డాక్యుమెంట్ ఫార్మ్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 తేదీ వరకు గురువు అష్టమానికి రావడం, అలానే ఈ గురువు 9వ చూపుతో శనిని చూడడం వల్ల ఇప్పటి వరకు 4వ ఇంట్లో ఏవైతే అశుభ ఫలితాలు చూసారో ధనుర్లగ్న జాతకులు, అక్కడే మీరు శుభ ఫలితాలు చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చతుర్థాధిపతి అయినటువంటి గురువు చతుర్థాన్ని చూడటం, అలానే లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మంచి దేహపుష్టి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే సమాజంలో పలుకుబడి కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు 12వ ఇంటిని, 2వ ఇంటిని చూడడం వల్ల ఎక్కువగా దైవనామ స్మరణ చేయడం, ఎక్కువగా సద్గ్రంథ పఠన చేయించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ ఫేజ్ 2లో మీ మాటకు బలం పెరుగుతుంది. అలానే అవసరాలకు డబ్బు అన్నది అందుతూ ఉంటుంది. దానితో పాటు మీ ఖర్చులు సద్వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఈ ఫేజ్ 2లో చతుర్థాధిపతి అయినటువంటి గురువు శుభగ్రహంగా చతుర్థాన్ని చూడడం మీకు శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు నవమానికి అంటే సింహానికి రావడం, మీ సేవింగ్స్ అన్నవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలానే లగ్నాధిపతి అయినటువంటి గురువు లగ్నాన్ని చూడటం, అలానే లగ్నాన్ని శని చూస్తున్నప్పటికీ గురువు కూడా లగ్నాన్ని చూసి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గురువు పంచమాన్ని చూస్తున్నారు. విద్యార్థులకు, అలానే ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ ఫేజ్ 3 అన్నది అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు 3వ ఇంటిని చూస్తున్నారు. ధైర్యోత్సాహాన్ని పెంచుతున్నారు. కాకపోతే శని తన అశుభ ఫలితాలను 4వ ఇంట్లో, 10వ ఇంట్లో, అలానే 6వ ఇంట్లో కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా శని గ్రహానికి శని దశ అవ్వనట్లయితే శని గ్రహానికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ధనుర్లగ్న జాతకులు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, అలానే ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఈ శని గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మీకు డాక్యుమెంట్ ఫామ్‌లో మన వాట్సాప్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది.
ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇక మకర లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని శుభగ్రహంగా సంవత్సరం పొడుగునా 3వ ఇంట్లో ఉంటున్నారు. ఇక ఫేజ్ 1 అంటే జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఫేజ్ 1లో శనికి ఎక్కువగా బలం ఉంటుంది. గురుగ్రహానికి బలం తక్కువగా ఉంటుంది. శని 5వ ఇంటిని చూస్తున్నారు, 9వ ఇంటిని చూస్తున్నారు, 12వ ఇంటిని చూస్తున్నారు. 3వ ఇంట్లో ఉన్నటువంటి శని మంచి ధైర్యోత్సాహాలను ఇస్తున్నారు. అలానే 5వ ఇంటిని శని చూడడం వల్ల విద్యార్థులకు, అలానే ఎవరైతే ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఫేజ్ 1 అన్నది. అలానే శని నవమాన్ని చూస్తున్నారు. మీ సేవింగ్స్ అన్నది ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే శని 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ఖర్చులు సద్వ్యయం చేయిస్తున్నారు. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురువు సప్తమానికి రావడం, కర్కాటకానికి ఉచ్చ స్థానానికి రావడం, శనిని 9వ చూపుతో లాక్ చేయడం వల్ల ఈ ఫేజ్ 2 అన్నది కొద్దిగా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. గురువు సప్తమంలో ఉండడం వల్ల, అది ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు రావడం, అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. సంబంధాలు 1, 2 వచ్చి పోవడం వల్ల ఎక్కువగా వారు బాధపడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను దెబ్బతీస్తున్నారు. అలానే గురువు 11వ ఇంటిని చూస్తున్నారు. ఎక్కువగా దేని గురించైనా ఆశపడి ఆశాభంగం అవ్వడానికి ఈ ఫేజ్‌లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి గురువు లగ్నాన్ని చూడడం వల్ల. అయినప్పటికీ శని తన ఫలితాలను 5వ ఇంట్లో, 9వ ఇంట్లో, 12వ ఇంట్లో కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి శని తృతీయాధిపతి అయినటువంటి గురువుతో తృతీయ స్థానంలో చూడబడడం వల్ల ఈ ఎక్కువగా ధైర్యోత్సాహాలన్నవి తగ్గడానికి ఈ ఫేజ్‌లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఇక ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు అష్టమానికి రావడం, అందులోనూ కేతువుతో కలిసి ఉండడం, గురువు రెండో ఇంటిని చూడడం. కాకపోతే ఇక్కడ శని ఫ్రీ అవుతున్నారు. ఈ ఫేజ్ 3లో శని తన ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అష్టమంలో గురువు ఉండడం, ఈ జయక్షేత్రం అన్నది ఈ ఫేజ్ 3లో బలహీనంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు శనితో పాటు వ్యయస్థానాన్ని గురువు కూడా చూడడం. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అలానే ముఖ్యంగా గురువు చతుర్థాన్ని చూడడం. స్థిరాస్తులలో నష్టాలు రావడానికి అవకాశాలుంటాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురువుకి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గురు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ మకర లగ్న జాతకులు ఈ సంవత్సరం ఎక్కువగా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండడం, అలానే శివరక్ష స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే గురు గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మన వాట్సాప్ ఛానల్‌లో డాక్యుమెంట్ ఫార్మ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పరిహారాలు చేసి మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కుంభలగ్న ఫలితాలు తెలుసుకుందాం. సంవత్సరం పొడుగునా శని రెండవ ఇంట్లో సంచరిస్తున్నారు కుంభలగ్న జాతకులకు. అయితే ఫేజ్ 1 అన్నది ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురువు తక్కువ బలంతో ఉంటారు. అంటే శని మనకు రెండవ ఇంట్లో ఉండి అవసరాలకు కావాల్సినటువంటి డబ్బు అందే విధంగా చేస్తున్నారు. అలానే మాటకు కూడా బలం పెరిగే విధంగా చేస్తున్నారు. అలానే స్థిరాస్తి స్థానమైనటువంటి చతుర్థాన్ని చూసి స్థిరాస్తులలో ప్రత్యేకించి ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు కుంభలగ్న జాతకులకు. అలానే శని అష్టమాన్ని చూస్తున్నారు. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. జయక్షేత్రం అన్నది బలంగా ఉంది. అలానే 11వ ఇంటిని కూడా శని చూస్తున్నారు. ఎక్కువగా లాభాలు రావడానికి కూడా అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు. అలానే ఉద్యోగస్తులైతే ఎక్కువగా ప్రమోషన్స్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. గురువు నవమాన్ని చూస్తున్నారు. కొంతవరకు నిల్వధనం ఖాళీ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మనకు గురువు 6వ ఇంటికి అంటే కర్కాటకానికి ఉచ్చ స్థానానికి రావడం, అలానే శనిని 9వ చూపుతో లాక్ చేయడం వల్ల
ఈ ఫేజ్ 2 అన్నది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. గురువు 6వ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా రుణ బాధలు, అలానే ఆరోగ్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి ఈ ఫేజ్ 2లో రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే గురువు దశమాన్ని చూడడం. ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకు ఎక్కువగా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ప్రమోషన్స్ వస్తాయనో, లేకపోతే ఇంతకన్నా బెస్ట్ జాబ్ వస్తుందనో, జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ మారే ప్రయత్నాలు చాలా వీలైనంత వరకు చేయకుండా ఉండడం మంచిది ఈ ఫేజ్ 2లో. అలానే గురువు 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ధనం దుర్వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే లగ్నాధిపతి అయినటువంటి శనిని 2వ ఇంట్లో చూస్తున్నారు. 2వ అధిపతి అయినటువంటి గురువు 2వ ఇంటిని చూడటం వల్ల ఎక్కువగా మీకు అవసరాలకి డబ్బన్నది అందకపోవడం, అలానే మాటల వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు తెచ్చుకోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ ఫేజ్ 2లో ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇకపోతే శని తన శుభ ఫలితాలను 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, 11వ ఇంట్లో కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు 7వ ఇంటికొస్తున్నారు. ఇక శని 2వ ఇంటి ఫలితాలను కొనసాగిస్తారు. అలానే స్థిరాస్తి సంబంధించినటువంటి ఫలితాలు, అలానే వాహన సౌఖ్యము, అలానే జయక్షేత్రాన్ని బలపరుస్తున్నారు. అలానే ఇక్కడ లాభస్థానాన్ని శనితో పాటు గురువు కూడా చూస్తున్నారు. ఎవరికైతే గురుదశ అయిందో వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గురుదశ అవ్వలేదో ఖచ్చితంగా ఈ ఏకాదశ స్థానాధిపతి ఏకాదశ స్థానాన్ని చూడడం చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి రెమెడీస్ అన్నవి ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో కేతువుతో కలిసి గురువు ఉండడం వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు చూడడానికి అవకాశాలుంటాయి. మన వాట్సాప్ ఛానల్‌లో ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభలగ్న జాతకులు ఈ సంవత్సరం శివ రక్షా స్తోత్రం, అలానే దుర్గా కవచం పఠించడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే ఈ గురుగ్రహానికి రెమెడీస్ చేసుకొని మంచి ఫలితాలను మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. ఇక మీన లగ్న ఫలితాలు తెలుసుకుందాం. మీన లగ్న జాతకులు ఏలినాటి శని 2వ దశలో ఉన్నారు. అంటే లగ్నంలో శని ఉన్నారు. ఈ సంవత్సరం మొత్తం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫేజ్ 1 అంటే జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురువుకు బలం తక్కువగా ఉంటుంది. శనికి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏలినాటి శని 2వ దశలో శని లగ్నంలో ఉండడం, అలానే 3వ ఇంటిని చూడడం, 7వ ఇంటిని చూడడం, 10వ ఇంటిని చూడడం. 3వ ఇంటిని చూసి ఎక్కువగా ధైర్యోత్సాహం దెబ్బతీయడం, అలానే 7వ ఇంటిని చూసి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాన్ని కలగజేయడం, అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి అవకాశాలున్నాయి. అలానే దశమాన్ని చూసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కీర్తి ప్రతిష్టలకు భంగం అన్నది కలగజేయడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పొడుగునా ఈ మీనలగ్న జాతకులు శని గ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ గురువు అష్టమాన్ని చూసి కొంతవరకు బలాన్ని ఇస్తున్నారు. దశమాన్ని కూడా దశమాధిపతి అయినటువంటి గురువు చూస్తున్నారు. ఎవరైతే మీనలగ్న జాతకులకు శని మహర్దశ పూర్తిగా అయిపోయి గురు మహర్దశ అవ్వలేదో వారికి ఈ ఫేజ్ 1 కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురువు 5వ ఇంటికొస్తున్నారు ఉచ్చ స్థానానికి. అలానే శనిని 9వ చూపుతో లాక్ చేస్తున్నారు. కొంతవరకు ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గురువు 9వ ఇంటిని, 11వ ఇంటిని, 1వ ఇంటిని చూడడం నిల్వధనాన్ని ఎక్కువగా అంటే సేవింగ్స్ అన్నవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే లాభాలు బాగా రావడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే లగ్న దశమాధిపతి ఏకాదశ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులు కానివ్వండి, అలానే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే లగ్నాన్ని చూస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి ఈ ఫేజ్ 2లో. కాకపోతే శని ఆ 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను తగ్గిస్తున్నారు. అలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగజేస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా దశమంలో ఎవరికైతే శని దశ అవ్వలేదో వారికి ఎక్కువగా ఇబ్బందులన్నవి చూడడానికి ఈ ఫేజ్ 2లో కూడా అవకాశాలు ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఉద్యోగస్తులు అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి ఎక్కువగా ప్రతికూల పరిస్థితులున్నాయి. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు
గురువు 6వ ఇంటికి వస్తున్నారు. శత్రు, రోగ, రుణ విపత్తుల నుండి ఉపశమనం కలిగిస్తున్నారు. కాకపోతే ఇక్కడ శని లగ్నంలో ఫ్రీ అయిపోతున్నారు. కాబట్టి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కల్పించడానికి అవకాశాలున్నాయి. అలానే శని తన ఫలితాలను 3వ ఇంట్లో, 7వ ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు. కాకపోతే దశమాన్ని ఇక్కడ గురువు గూడా చూస్తున్నారు. దశమాధిపతి అయినటువంటి గురువు దశమాన్ని చూడడం వల్ల ఈ ఫేజ్ 3 అన్నది ఉద్యోగస్తులకు చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. శని చూసినప్పటికీ కొంతవరకు గురువు చూసి ఊరటనిస్తున్నారు. ఒకవేళ శని దశ అయినట్లయితే అద్భుతమైన యోగంగా మనం ఇది చెప్పుకోవచ్చు. అలానే గురువు 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ధనాన్ని సద్వినియోగం చేయిస్తున్నారు. అలానే గురువు రెండో ఇంటిని చూస్తున్నారు. మీ అవసరాలకు ధనం అన్నది సర్దుబాటు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే మీ మాటకు బలం పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కుటుంబంలో అన్యోన్యత అనేది నెలకొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా ఈ ఇయర్ మొత్తం శని గ్రహానికి పరిహారాలు చేసుకుంటూ ఉంటే, గురుగ్రహ శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మీన లగ్న జాతకులు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, అలానే శ్రీ ఆంజనేయ స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. శనికి రెమెడీస్ చేసుకుంటూ మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.